ఈ పర్టికులర్ మెథడ్ ని కాల్ చేస్తే స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సింది ఏంటి కనెక్షన్ కదా కాబట్టి ఆ మెథడ్ రిటర్న్ టైప్ ని కనెక్షన్ అని పెట్టా ఇప్పుడు నేనేం చేయొచ్చు హౌ కెన్ ఐ కాల్ దిస్ మెథడ్ బై యూజింగ్ క్లాస్ నేమ్ కదా dbcon డాట్ గెట్ కనెక్షన్ పెట్టొచ్చా dbcon డాట్ గెట్ కనెక్షన్ రిటర్న్ టైప్ ఏంటి కనెక్షన్ కాబట్టి కెన్ ఐ రైట్ లైక్ దిస్ కనెక్షన్ కాన్ ఈక్వల్ టు db అని పెట్టాను dbcon డాట్ గెట్ కనెక్షన్ సో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే నేను ప్రతి జావా ఫైల్లో కూడా ఆ 2 లైన్స్ రాయాల్సిన అవసరం లేకుండా ఈ ఒక లైన్ రాస్తే చాలు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే నేను డైరెక్ట్ అక్కడ మార్చుకోవచ్చు ఇంకో బెనిఫిట్ ఏంటంటే నేను ఇక్కడ స్టాటిక్ అని పెట్టాను కాబట్టి ఎంటైర్ ప్రాజెక్ట్ కి ఈ ఒక్క క్లాస్ అనేది అట్ ఎ టైం వన్ టైం లోడ్ అవుతుంది ఎంటైర్ ప్రాజెక్ట్ కి అంటే వన్ కనెక్షన్ ఈస్ గోయింగ్ టు గివ్ ద సర్వీస్ ఫర్ ద ఆల్ యూజర్స్ ఓకే అలా కాకుండా నేను ప్రతి పేజ్ లో పెట్టాను అనుకో ప్రతిసారి కనెక్షన్ ఓపెన్ అయిపోద్ది కనెక్షన్ ఓపెన్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ వైర్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి నెంబర్ ఆఫ్ లింక్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి MySQL కి అలా ఎక్కువ లింక్స్ ఓపెన్ అయిపోతే ఏమైందంటే MySQL షట్ డౌన్ అయిపోతుంది టూ మెనీ కనెక్షన్స్ అని చెప్పి షట్ డౌన్ అయిపోతుంది ఆ ప్రాబ్లం కూడా మనకు రాకుండా ఉండాలంటే ఇఫ్ యూజ్ దిస్ ఫార్మాట్ మనం ఇక్కడ స్టాటిక్ అని పెట్టాం కాబట్టి ప్రాజెక్ట్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడే ఈ క్లాస్ లోడ్ అవుతుంది ఆ క్లాస్ తో పాటు స్టాటిక్ మెథడ్ కాబట్టి ఇది కూడా లోడ్ అయిపోతుంది నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా సరే అక్కడ అదే కాల్ అవుతుంది కదా స్టాటిక్ అంటే మీకు తెలుసు కదా స్టాటిక్ అంటే ఏంటి మనం ఎన్నిసార్లు కాల్ చేసినా ఒకటే ప్లేస్ నుంచి రిఫర్ అవుతుంది ఓకే సో కాబట్టి దానివల్ల ఏంటంటే నీకు ఆ ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు ఎక్కడైతే మీరు 2 లైన్స్ రాశారో అక్కడ ఇవన్నీ రీప్లేస్ చేసుకోండి ఓకే JDBC డెమో ఓకే సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 2 lines write 1 line so delete instead of 2 lines write 1 line delete 2 lines బదులు 1 line connection can equal dbcon dot get connection okay yeah ఇక్కడ కూడా remove these 2 lines this one okay select the 2 lines this put 1 line select 2 lines this put 1 line update స్కానర్ వేరు SOP వేరు ఓకే డన్ ఓకేనా సో ఇప్పుడు చెక్ చేద్దాం అన్ని చెక్ చేద్దాం వర్క్ అవుతుందో చెక్ చేద్దామా యా ఒకసారి టేబుల్ క్రియేషన్ దగ్గర నుంచి చెక్ చేద్దాము విల్ డ్రాప్ ద టేబుల్ ఓకే సో డ్రాప్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ టేబుల్ gvs.student ఓకే డ్రాప్ అయిపోయింది చూడండి నౌ విల్ క్రియేట్ ద టేబుల్ JDBC డెమోలో క్రియేట్ క్వరీ ఉంది రైట్ క్లిక్ run as జాబ్ అప్లికేషన్ see success టేబుల్ క్రియేట్ అయింది ఇక్కడ సెలెక్ట్ క్వరీ రాస్తే తెలుస్తుంది see టేబుల్ వస్తుంది కదా టేబుల్ ఈస్ క్రియేటెడ్ సో మీరు ఎవరు చెక్ చేయండి ఒకసారి ఇన్సర్ట్ రైట్ క్లిక్ రన్ యాజ్ జాబ్ అప్లికేషన్ ఎంటర్ నేమ్ వేణు ఎంటర్ ఈమెయిల్ వేణు @gmail.com డన్ సక్సెస్ see it is working వేణు ఇన్సర్ట్ అయింది then next you will do update మిగతా మీరు చెక్ చేసుకోండి అన్ని వర్క్ అవుతాయి యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అవుతాయి ఓకేనా స్టూడెంట్ ఐడి 1 నేమ్ చేంజ్ అయిపోయింది సో డిలీట్ సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేసినా డిలీట్ చేద్దాం సెలెక్ట్ రైట్ క్లిక్ రన్ యాజ్ సెలెక్ట్ అయింది చూడండి ఓకేనా 2 సార్లు 2 టైమ్స్ రాసాను అది ఇక్కడ ఇండెక్స్ ఒకటే నెంబర్ బేస్ ఒకటేమో ఫీల్డ్ బేస్ ఓకేనా జస్ట్ మీ క్లారిటీ కోసం రాశారు సెలెక్ట్ అయింది నెక్స్ట్ డిలీట్ రైట్ క్లిక్ రన్ యాజ్ ఐడి 1 సక్సెస్ డిలీట్ అయింది ఓకేనా సో ఇలా యాజ్ ఇట్ ఈజ్ వర్క్ అవుతుంది కాబట్టి బెనిఫిట్ ఏంటంటే మన కనెక్షన్ డీటెయిల్స్ అని ఒక దగ్గర మెయింటైన్ చేయొచ్చు
దీని కనెక్షన్ పూలింగ్ అంటాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే కనెక్షన్ ఓపెన్ చేసి సింగిల్ కనెక్షన్ ఓపెన్ చేసి ఓకే ఆ సింగిల్ కనెక్షన్ ఎంటైర్ ప్రాజెక్ట్ కి మనము కాల్ చేసుకోవచ్చు అనమాట. స్టాటిక్ అని పెట్టాం కాబట్టి ఓకేనా. సో అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ నల్ రిటర్న్ అవుతుంది కదా. ఓకే దీని బదులు చిన్న మోడిఫికేషన్ ఏం చేయొచ్చు అంటే ఈ కనెక్షన్ తీసుకొచ్చి గ్లోబల్ వేరియబుల్ లాగా డిక్లేర్ చేయండి. కనెక్షన్ కాన్ ఈక్వల్ టు ఓకే నల్. కనెక్షన్ కాన్ ఈక్వల్ టు ఏం పెడుతున్నాం, నల్ పెడుతున్నాం. సో ఇక్కడ ఈ కనెక్షన్ ని ఇక్కడ ఇది లోకల్ వేరియబుల్ తీసే. ఇప్పుడు చూడు ఇది కనెక్షన్ ఓకే స్టాటిక్ కూడా పెట్టాలి ఎందుకంటే లోపలికి రావాలి కదా. స్టాటిక్ కనెక్షన్ కాన్ ఈక్వల్ టు నల్. ఇక్కడ ఆ కనెక్షన్ అసైన్ చేస్తున్నాం. ఇక్కడ రెండు సార్లు రిటర్న్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఒకసారి రిటర్న్ చేస్తే చాలు. ఇక్కడ ఏం రిటర్న్ అవసరం లేదు. ఇప్పుడు చూడు. సో ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ కనెక్షన్ నల్ తీసుకుంటున్నాం గ్లోబల్ వేరియబుల్ లాగా. ఇక్కడ ట్రై లోపల ఈ కాన్ లోకి దీన్ని అసైన్ చేస్తున్నాం. అంటే ఈ కాన్ లోకి కనెక్షన్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ కనెక్షన్ రిటర్న్ అయిపోద్ది. అంటే ఇక్కడ రిటర్న్ తీసేసా కాబట్టి ట్రై అయిపోయిన తర్వాత ఇదంతా ట్రై అయిపోయిన తర్వాత కిందకు వస్తుంది కదా. ఇక్కడ కాన్ రిటర్న్ అయిపోద్ది. అదే క్యాచ్ లోకి వచ్చామనుకో క్యాచ్ లోకి వచ్చామనుకో ఎప్పుడు కూడా ఇదే రిటర్న్ అయిపోద్ది. బట్ క్యాచ్ లోకి వచ్చినప్పుడు నల్ రిటర్న్ అయింది, అసైన్ అవ్వదు కాబట్టి. క్యాచ్ లోకి వస్తే ఏం రిటర్న్ అయింది, నల్ రిటర్న్ అయింది. ట్రైలోకి వస్తే కనెక్షన్ రిటర్న్ అయింది. చెప్పండి ఒకసారి శ్వేత, ట్రైలోకి వస్తే ఏం రిటర్న్ అయింది, క్యాచ్ లోకి వస్తే ఏం రిటర్న్ అయింది? ట్రైలోకి వస్తే ఏం రిటర్న్ అయింది, క్యాచ్ లోకి వస్తే ఏం రిటర్న్ అయింది? క్యాచ్ లోకి వస్తే నల్ రిటర్న్ అవుతుంది సార్. ట్రైలోకి వస్తే కనెక్షన్ రిటర్న్ అయింది. అయితే దీంట్లో కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏమైపోయిందంటే దీంట్లో కూడా ఈ పర్టికులర్ మెథడ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పిలిచినప్పుడు ప్రతిసారి కూడా కాన్ ఆబ్జెక్ట్ రీఇన్షియలైజ్ అవుతుంది. ప్రతిసారి కూడా కాన్ క్రియేట్ అవుతుంది. చూడు ఈ మెథడ్ ని పిలిచా, ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. కాన్ మళ్ళీ క్రియేట్ అయింది, మళ్ళీ పిలిచా, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ క్రియేట్ అయింది కాన్. అంటే నీకేం చెప్పా, స్టాటిక్ అని పెట్టినప్పుడు ఒకసారి క్రియేట్ అయితే మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పా కదా. కానీ ఇలా రాయడం వల్ల ఏమైందంటే నువ్వు ఎన్నిసార్లు ఈ మెథడ్ పిలిస్తే అన్నిసార్లు నీ కనెక్షన్ క్రియేట్ అయింది. నాకు అలా వద్దు. ఫస్ట్ టైం పిలిచినప్పుడు కనెక్షన్ క్రియేట్ అయి ఉంటుంది. సెకండ్ టైం పిలిచినప్పుడు ఆల్రెడీ కనెక్షన్ క్రియేట్ అయి ఉంటే ఐ డోంట్ వాంట్ క్రియేట్ ద కనెక్షన్, ప్లీజ్ రిటర్న్ ద ఎగ్జిస్టింగ్ కనెక్షన్. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏం చెక్ చేస్తాను, ట్రైల్ ఏం చెక్ చేయాలంటే చిన్న ఇఫ్ కండిషన్ యాడ్ చేసి ఇఫ్ కాన్ నాట్ ఈక్వల్ టు నల్, కాన్ కనుక నల్ కాకపోతే అంటే మీనింగ్ చెప్పండి మా అది. కాన్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే మీనింగ్ చెప్పు. కాన్ ఈక్వల్ టు నల్, కాన్ ఈక్వల్ టు నల్ మీనింగ్ చెప్పమా. అదే కాన్ ఈక్వల్ నల్ అంటే మీనింగ్ నల్ అయితే అప్పుడు కనెక్షన్ క్రియేట్ అయింది. నల్ కాకపోతే ఇఫ్ లోకి రాదు. అంటే ఏది ఉంటే అంటే నల్ కాదంటే ఏమున్నట్టు, కనెక్షన్ ఉన్నట్టే కదా. అర్థమైందా? నల్ కాకపోతే కనెక్షన్ ఉన్నట్టు. కాబట్టి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కనెక్షన్ స్టాటిక్ పెట్టా, మెథడ్ కూడా స్టాటిక్ పెట్టా. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ లో నేను ఒక 150 టైమ్స్ కనెక్షన్ ఈ మెథడ్ ని కాల్ చేశాను. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏమైందంటే కనెక్షన్ నల్ ఉంటుంది కాబట్టి ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు నాకు కనెక్షన్ క్రియేట్ అయింది. కాబట్టి ఇక్కడ ఎస్కోపి పెట్టుకుని చూసుకోవచ్చు, కనెక్షన్ క్రియేట్ అయింది. ఓకే, సో కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత నేను సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడికి వచ్చి కాన్ ఈక్వల్ నల్ అన్నప్పుడు ఏమొస్తుందంటే ఫాల్స్ వస్తుంది. ఎందుకు, ఫస్టే క్రియేట్ అయింది కదా స్టాటిక్. కాబట్టి ఏది యాక్సెస్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా ఒకటే మెమరీ డైరెక్ట్ చేస్తుంది కదా. సో ఆల్రెడీ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సెకండ్ టైం నుంచి నువ్వు కనెక్షన్ ఎన్నిసార్లు పిలిచినా సరే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇఫ్ లోకి వెళ్ళదు, డైరెక్ట్ గా ఏదైతే ఉందో అది రిటర్న్ అవుతూ ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్ ఉందా లేదా శ్వేత, అర్థమైందా? ఎందుకు ఇఫ్ కండిషన్ పెట్టని చెప్పు ఒకసారి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇఫ్ కండిషన్? ఇఫ్ కండిషన్ ఎందుకు పెట్టని చెప్పు. అది నల్, ఒకవేళ నల్ ఉంటే కనెక్షన్ క్రియేట్ అవుతుంది. కనెక్షన్ క్రియేట్ అయింది. నల్లు కాదంటే ఏమున్నట్టు, కనెక్షన్ ఆల్రెడీ క్రియేట్ అయినట్టు. క్రియేట్ అయిన కనెక్షన్ రిటర్న్ అయిపోతుంది డైరెక్ట్. ఓకే, సో ఇది అన్నమాట బెనిఫిట్. ఓకే, దీని కనెక్షన్ పూలింగ్ అంటాము.
సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ మనం కనెక్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ప్రతి పేజ్లో JDBs రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, ఆ 2 lines రాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకో, ఏమైందంటే ఒక 100 pages ఉంటే 100 connections ఓపెన్ అవుతాయి. ఆ 100 pagesని ఓకే ఒక 1000 మంది యాక్సెస్ చేస్తే 1000 into 100 అంటే 1,00,000 కనెక్షన్స్ ఓపెన్ అయిపోతాయి. 1,00,000 కనెక్షన్స్ ఓపెన్ అవుతాయి. దానివల్ల ఏంటంటే MySQL షట్ డౌన్ అయిపోయి టూ మెనీ కనెక్షన్స్ అని చెప్పి వెబ్సైట్ ఆగిపోతుంది. ఓకే, అదే మనం ఈ ఫార్మేట్ లో కోడ్ రాసామనుకో, ఫస్ట్ యూజర్ ఎప్పుడైతే ఫస్ట్ పేజ్ ని ఓపెన్ చేస్తాడో అప్పుడే నీ కనెక్షన్ క్రియేట్ అయ్యింది. ఇది స్టాటిక్ కాబట్టి ఎంటైర్ వెబ్సైట్ యొక్క మెమరీలో ఫస్ట్ కాల్ చేసినప్పుడే కనెక్షన్ లోడ్ అయిపోద్ది. ఆ తర్వాత 1000 మంది పిలిచినా, 10,000 మంది పిలిచినా, 1,00,000 మంది పిలిచినా సరే ఆ ఏదైతే ఫస్ట్ క్రియేట్ అయిన కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ రిటర్న్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? టూ బెనిఫిట్స్. ఒక బెనిఫిట్ ఏంటంటే మళ్ళీ డీటెయిల్స్ రాయాల్సిన అవసరం ఉండదు. బెనిఫిట్ నెంబర్ 1, మనం ఎప్పుడైనా పాస్వర్డ్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మార్చుకోవచ్చు. దట్ ఈస్ ద బెనిఫిట్ నెంబర్ 1. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నువ్వు డైరెక్ట్ గా కోడ్ తీసుకెళ్ళి అక్కడ రాసావంటే నువ్వు ఎన్నిసార్లు ఆ లైన్ రాస్తే అన్ని కనెక్షన్స్ ఓపెన్ అయిపోతాయి. దానివల్ల టూ మెనీ కనెక్షన్స్ ప్రాబ్లం వస్తుంది. MySQL షట్ డౌన్ అయ్యే ఛాన్స్ షట్ డౌన్ అవుతుంది కనెక్షన్స్ ఎక్కువ అయిపోయినప్పుడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ యాక్సెస్ చేసినప్పుడు. అలా కాకుండా ఇలా రాయడం వల్ల నేను పైన కనెక్షన్ ఆబ్జెక్ట్ ని స్టాటిక్ అనే పెడుతున్నా, కింద మెథడ్ నేమ్ కూడా స్టాటిక్ అనే పెడుతున్నా. సో ఎప్పుడు లోడ్ అవుతాయి? ఒక ప్రాజెక్ట్ లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఈ రెండు క్రియేట్ అవుతాయి. కనెక్షన్ క్రియేట్ అవుతుంది, మెథడ్ కూడా లోడ్ అయి ఉంటుంది. సో కనెక్షన్ ఫస్ట్ టైమే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి కాల్ చేసినప్పుడు నేను ఇఫ్ కండిషన్ పెట్టాను కాబట్టి ఇక్కడ కనెక్షన్ ఆల్రెడీ ఉంటే